వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ఎట్టకేలకు దర్శకుడు, రచయిత, అలాగే సినీ విమర్శకుడు పోసాని కృష్ణమురళికి కోర్టుల నుంచి ఉపశమనం లభించింది. మొత్తమే కూడా ఆయన గత కొన్ని కేసుల రోజులుగా పలు జైలుల్లో అటు పీటీ వారెంట్ మీద పోలీసులు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ తీసుకెళ్తూ ఆయన్ని ఒక రకంగా షటిల్ సర్వీస్ చేస్తున్న నేపథ్యంలో ఆయన హైకోర్టుకి ఈ ఒక బెయిల్ పిటిషన్ దాకా దరఖాస్తు చేశారు. అలాగే స్థానిక కోర్టులు కూడా ఆయనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా అటు పోలీసులను ఆదేశించడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులన్నీ చూసినట్లయితే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన రకరకాలుగా దూషణలు చేశారని, కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడారని చెప్పి కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ చెందిన నేతలు, అలాగే టీడీపీ చెందిన నేతలు పోలీసులకి కేసు నమోదు చేశారు. మొత్తం మీద కూడా ఆదోని, విజయవాడ కోర్టులు రెండిట్లోనూ పోసానికి బెయిల్ మంజూరవగా ఇప్పటికే పోసానికి రాజంపేట, నరసరావుపేటలో కూడాను ఏదైతే పీటీ వారికి సంబంధించి బెయిల్ మంజూరైంది. మరి పక్కన ఈ కేసులన్నింటి మీద హైకోర్టు స్పందిస్తూ బిఎన్ఎస్ చట్టం కింద నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, పోసాని కృష్ణమురళి తిడటానికి గల కారణం ఎవరు, ఆయన చేత తిట్టించారనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నామని, ఈ సందర్భంలో ఆయనకు బెయిల్ ఇస్తే ఇబ్బందులు పడవలసి వస్తుందని చెప్పి కూడాను అటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వాటిని తోసిపుచ్చుతూ నోటీస్ ఇచ్చి విచారణ జరపవచ్చు అని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడాను అదుపులో తీసుకోవద్దు, అరెస్ట్ చేయవద్దని చెప్పి రిమాండ్ని ఏదైతే రిమాండ్ సంబంధించిన ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ కూడాను అటు పోసానికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. గతంలో చాలాసార్లు కూడాను పోసాని కృష్ణమురళి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి, నారా లోకేష్ను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్తారా, లేకపోతే తాడేపల్లి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కలుస్తారనేది కూడా మనం వేచి చూడాలి. ఏదేమైనా సరే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. మన పక్కన ప్రయాణంలో కూడా తను చాలా వరకు కూడాను జడ్జిల వద్ద కూడా తన బాధ చెప్పుకున్నారు. గతంలో ఏదైతే తను మాట్లాడినా దానికి సంబంధించి పలు రకాలుగా కేసులు నమోదవుతున్నాయి. వాటిని అన్నింటినీ క్లబ్ చేసి ఒకే చోట విచారించాలని చెప్పి కూడా ఆయన కోర్టును అడిగిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 4 చోట్ల ఆయనకి బెయిల్ లభించిన ఇతర కేసులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు పీటీ వారెంట్ కింద ఆయన ఇతర స్టేషన్ సంబంధించి అటు కోర్టులో ఆయన హాజరుపరిచి అక్కడ రిమాండ్ విధించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన కర్నూలులో ఉన్నారు. నేరుగా హైదరాబాద్ వెళ్తారా, లేకపోతే ఇటు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారనేది కూడాను రేపు తెలియాల్సి ఉంది.